Welcome to Telangana Rising News. Honorable Chief Minister A. Revanth Reddy Garu on Monday informed the AICC leadership about the party's winning tempo since it was elected in the state. The ruling party won all by polls conducted in the state, including Secunderabad Cantonment and Jubilee Hills, and secured majority of Sarpanch posts in the first and second phase of the Gram Panchayat elections. The party high command reportedly appreciated CM Revanth Reddy Garu for the success and asked him to follow a similar strategy for the ensuring GHMC polls in Hyderabad, Mandal and Jilla Parishad polls in rural areas. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్స్ కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం, త్వరలో రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది, బీజేపీ ఎన్ని రోజులు అడ్డుపడ్డా బీసీల కలను సాకారం చేస్తామంటూ వెల్లడించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సినీ సంగీత చరిత్రపై ఎస్పీ బాలు చెరగని సంతకం. రవీంద్ర భారతిలో ఎస్పీబీ విగ్రహావిష్కరణలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారు వ్యాఖ్యానించారు. అభిమానుల ప్రేమకు ఆయన విగ్రహం నిత్య చిహ్నంగా మారుతుందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు పేర్కొన్నారు. సంగీత ప్రపంచంలో రారాజుగా, పాటల పల్లకిలో నెలరాజుగా ప్రతి తెలుగు హృదయాన్ని ఎస్పీ బాలు తట్టి లేపుతారంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో రాష్ట్ర వాటాను, నీటి హక్కులను కాపాడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం బనకచెరుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటూ పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీరందుతుందంటూ పేర్కొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అంగుళం భూములు కూడా అన్యాక్రాంతం కానివ్వం, హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటూ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. హౌసింగ్ బోర్డు భూముల లీజు వివాదాలు, కోర్టు కేసులు, ఒప్పందాలు, అద్దెలు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు ఆయన. లీజు భూములు, దుకాణాల క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ ను చంపే కుట్ర చేస్తున్నారంటూ మంత్రి సీతక్క గారు నిప్పులు చెరిగారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలని మహాత్మా గాంధీ గారి ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ గా మార్చే బిల్లును మంత్రి సీతక్క గారు తప్పుపట్టారు.